చెరువు నుంచి తెచ్చిన బంకమట్టిని సన్నగా పొడిగా కొట్టి దాన్ని జల్లెడ పట్టాలి. ఆ మట్టిని రాత్రంతా నానబెట్టిన మట్టిని జిగురు వచ్చే విధంగా కాలితో బాగా తొక్కాలి. కుమ్మరి కులజుడు బ్రహ్మకుమారుడు ఊరికి మిత్రుడు ఇంటికి ఆప్తుడు శాలివాహన శకా పురుషుడు. మెత్తని మట్టిని ఈ సారి మీద వేసి మనకు కావలసిన ఆకారాలను తయారు చేసుకోవాలి. మానవాళికి కుండానిచ్చినడు మల్లె వంటి మనిషి మట్టి శాస్త్రజ్ఞుడు రన్నా. చావు పుట్టుకలకు మట్టి కుండనిచ్చురన్నా. మల్లె వంటి మనిషి మట్టి శాస్త్రజ్ఞుడు రన్నా. చావు పుట్టుకలకు మట్టి కుండనిచ్చురన్నా. ఆకురాటి కుండలు నిరాటి కుండలు ఐరేని కుండలు అంబలి కుండలు బోనపు కుండ నైవేద్యపు కుండలు నీలా కుండలు అలుకు కుండలు ఆకురాటి కుండలు నిరాటి కుండలు ఐరేని కుండలు అంబలి కుండలు బోనపు కుండ నైవేద్యపు కుండలు నీలా కుండలు అలుకు కుండలు ఇంటి ఇంటిలోనా కలికుండ సల్లకుండ పల్లె పల్లెలోనా ఘనమైన కల్లుకుండ. ప్రతి ఇంటిలోనా కలికుండ సల్లకుండ పల్లె పల్లెలోనా. ఈ విధంగా కుండలు, గురుగులు, ముంతలు, కంచుళ్ళు, ప్రమిదలు ఎన్నో రకాలైన మట్టి పాత్రలు తయారు చేసుకోవచ్చు. ఘనమైన కల్లుకుండ. సట్టి మొదలు గోలాలు మంగులాలు అందుకే ఇచ్చాడు బ్రహ్మ ప్రజాపతి బిరుదు. కుమ్మరి కులజుడు బ్రహ్మకుమారుడు ఊరికి మిత్రుడు ఇంటికి ఆప్తుడు శాలివాహన శకా పురుషుడు మానవాళికి కుండానిచ్చినడు మల్లె వంటి మనిషి మట్టి శాస్త్రజ్ఞుడు రన్నా. చావు పుట్టుకలకు మట్టి కుండనిచ్చురన్నా. చేసిన కుండలను కొంచెం ఆరిన తర్వాత ఈ విధంగా వాటి కింద ఉన్న రంధ్రాలను పూడ్చి కుండ సైజు పెరిగేలా ఒకసారి కొట్టడం జరుగుతుంది. కుమ్మరోళ్ళం మట్టిని కుండగా మలిసేటోళ్ళం. కుమ్మరోళ్ళం మన్నుకు ప్రాణం పోసేటోళ్ళం. కుమ్మరోళ్ళం మట్టిని కుండగా మలిసేటోళ్ళం. కుమ్మరోళ్ళం మన్నుకు ప్రాణం పోస బ్రహ్మళం. పుట్టిన నాడు మాగి ముంతతో భూలోకానికి స్వాగతం అంటాం. సచ్చిన నాడు అగ్గి కుండతో కైలాసానికి సాగనం పూతాం. మనిషన్నోనికి చుట్టాలం మేము సావు పుట్టుకలో సాయితగాళ్ళం. మా గుండెలు సల్లని కుండరా మేం ఊరికి ఎంతో నిండురా మేం నాగరికతకు అండరా మేం గువ్వకుండరా. చరితలు తిప్పేసి చూడరా ఆది మానవుడెప్పుడో వండెరా అన్నం వండిన కుండరా. అదే కుండను స్మూత్గా రావడం కోసం కొంచెం ఆరిన తర్వాత రెండవసారి ఈ విధంగా కొట్టడం జరుగుతుంది. అడుగు జాడరా కుమ్మరోళ్ళం మట్టిని కుండగా మలిసేటోళ్ళం. కుమ్మరోళ్ళం మన్నుకు ప్రాణం పోసేటోళ్ళం. మనిషికి ప్రాణం పోసేది ముల్లోకాలు సృష్టించే బ్రహ్మరా. మట్టికి ప్రాణం పోసేది ఈ భూలోక కుమ్మర
కుమ్మరి బ్రహ్మర. పండుగొస్తుందంటే గుర్తొస్తాము, మట్టి పాత్రలై ముందుంటాము. ఇంటి పైన కూన పెంకైతాము, ఎండలల్ల సల్వ పూజైతాము. రక్తబంధమేమి లేకున్నా మట్టి బంధమేసే మనుషులము. అలా తయారు చేసుకున్న కుండలన్నింటినీ పాములో పెట్టే ముందు ఈ విధంగా ఎండలో ఆరబెట్టాలి. కట్టుకున్నోళ్ళు రాకున్నా ఆరిన కుండలను వాములో ఈ విధంగా పేర్చాలి. కన్న బిడ్డలే లేకున్నా ముంతై హస్తికలను అల్లుకుంటాము. ఊరూరా కుమ్మరివాడ అది నా. అన్ని కుండలు ఒకే విధంగా కాలడం కోసం, సమానంగా కాలడం కోసం మంట వృధాగా పోకుండా ఇట్లా కప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మంటను ప్రారంభించాలి. నాగరికతకు జాడ ఏం లేని జాగలేదు మరి ఏడ. ఈ విధంగా కాలిన కుండలను వాములో నుంచి తీసి పెట్టుకోవాలి. ఈ మానవ జాతి అంతా రుణపడ్డది మాకు చాలా. వెలకట్టలేని ప్రేమ మా సేవ. మా గుండెలు సల్లని కుండరమేం, ఊరికి ఎంతో నిండురమేం. నాగరికతకు అండరమేం కుండరా. చక్కగా కాలిన కుండలు, కంచుళ్ళు, ప్రమిదలు, ముంతలు, గురుగులు, అన్నం వండుకునే బౌన్లు, కడాయిలు, సాంబార్ బౌల్స్, గల్లగురుగులు, ధూపార్తులు, చెంబులు, ఫ్లవర్ వాజులు, పోచమ్మ తల్లికి పెట్టే ప్రత్యేకమైన కుండలు.